మహాసముద్ర గర్భంలో నివసించే అత్యంత అరుదైన డూమ్స్డే ఫిష్ తాజాగా ఆస్ట్రేలియా తీరానికి కొట్టుకొచ్చింది. ఒడ్డుకు చేరి చనిపోయే కనిపించింది. సూర్యకాంతి చేరని ప్రదేశంలో జీవించే ఈ జీవులు సముద్ర ఉపరితలంపై కనిపించడంపై పలు ఊహాగానాలకు దారితీస్తుంది. ఈ చేప కనిపించడం ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తుందని జపనీయులు నమ్ముతున్నారు. గతంలో వచ్చిన సునామీకి కొద్ది నెలల ముందు ఇవి కనిపించాయని చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలోని మెరియానా ట్రెంచ్ లోతు దాదాపు 10,984 మీటర్లు, అంటే దాదాపు 11 కిలోమీటర్లు. ఎవరెస్ట్ శిఖరాన్ని అడుగు భారం నుంచి పెకిలించి ఇక్కడ వేస్తే అది 2 కిలోమీటర్ల సముద్ర జలాల లోతున మునిగిపోయింది. సూర్యకిరణాలు సముద్రంలోకి 1000 మీటర్ల లోతులోకి మాత్రమే ప్రసరించగలవు. వాస్తవానికి 200 మీటర్ల లోతు నుంచి వెలుగు క్షీణిస్తుంది. అయితే బ్లాక్ సీ డెవిల్ యాంగ్లర్ ఫిష్, డూమ్స్డే లాంటి అనేక రకాల చేపలు మహాసముద్రాల లోతులో జీవిస్తూ ఉంటాయి. ఇవి సముద్ర ఉపరితలంపైకి రావడం అత్యంత అరుదైన విషయం. ఈ చేప తాజాగా సముద్ర ఉపరితలంపై కనిపించడంపై పలు ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. రిబ్బన్ ఆకారంలో పొడవైన లాంటి శరీరం, మెరిసే పొలుసు కలిగిన డూమ్స్డే ఫిష్ లోతైన సముద్ర జీవి తాజాగా ఆస్ట్రేలియా తీరానికి కొట్టుకుని వచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తింది. భూకంపాలు, సునామీల వంటి ప్రకృతి వైపరీత్యాల రాకకు ఇవి సంకేతమని జపనీయులు విశ్వసిస్తూ ఉంటారు. డూమ్స్డే చేప ఉపరితలంపైకి వస్తే సునామీ వంటి విపత్తు రాబోతుందని జపనీయుల నమ్మకం. 2017 ఆగస్టులో ఫిలిప్పీన్స్ లోని లుజోన్ ద్వీపంలోని 6.6 తీవ్రతతో భూకంపం సంభవించడానికి కేవలం ఒక రోజు ముందు డూమ్స్డే ఓర్ ఫిష్లు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి.